పరుచూరి గోపాలకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నమస్కారం. పరుచూరి పాఠాలకు స్వాగతం. ఇప్పుడు మనం పాత్రలు అయిపోయి ఇన్సిడెంట్ అంటే ఏమిటి అని చెప్పుకోవడానికి వచ్చాం. ఇన్సిడెంట్ని ఒక్కదాన్ని చెప్పేయాలి అంటేనండి, రేసుగుర్రం సినిమాలో ఒకడు ఎమ్మెల్యే అవటానికి ఒక పోలీస్ ఆఫీసర్ అడ్డం వస్తున్నాడు. ఆ పోలీస్ ఆఫీసర్ని పోలీసులతోనే ఆయన చంపించేశాడు. చంపించేసి ఏం చేశాడు, అతను తుపాకీ తుడుచుకుంటా అంటే అది పేలి చనిపోయాడని అది ప్రమాదకరమైన మరణంలాగా పెట్టేశాడు. అతని తండ్రి ఏం చేశాడు, మా అబ్బాయి ఎంత క్వాలిఫైడ్ రా, ఆడు తుపాకీ తుడుచుకుంటూ చచ్చిపోవటం ఏంటి, ఇది కాదు అని ఓ పోలీస్ ఆఫీస్ దగ్గర కేలికి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి కనుక వరుసనే సీన్ పక్కన సీన్ కనుక స్టార్ట్ అయ్యి వచ్చుంటే ఇది ఇన్సిడెంటు, కాన్ఫ్లిక్టు, సీను, సీక్వెన్స్ అనే 4 భాగాలను కలిపే చెప్పుకోవాలండి మనం. 2 వచ్చినాయి ఇందులో. ఇన్సిడెంట్ ఆయన చంపేయటం, కాన్ఫ్లిక్ట్ ఫాదర్కి పోలీసులకి కూడా వచ్చింది, కానీ అది కంటిన్యూ అవ్వాలి. సో అది డెడ్ ఇన్సిడెంట్ అయిపోయింది అక్కడ. కానీ డెడ్ ఇన్సిడెంట్ కాదు. ఎందుకని, సినిమా కథ మొత్తం ఇదే. ఇది ఒక హీరోతో ఈ సినిమా తీస్తున్నారు కాబట్టి, ఆ హీరోకి ఒక హీరోయిన్ కావాలి కాబట్టి, ఆ హీరో హీరోయిన్కి లవ్ కావాలి కాబట్టి, ఆ ప్రేమ కథనంతా నడుపుకుంటూ వచ్చాడు. మీరు చూశారు, ఆమె నువ్వు భయపడలేదా అంటే భయపడ్డాను, ఎక్కడంటే లోపల అని బాగా ఎంజాయ్ చేసి ఉంటారు మీరు ఆ సీన్లన్నీ. అయితే ఓన్లీ ఇన్సిడెంట్ అంటే ఏంటో చెప్పడం కోసం ఇది చెప్పా. కానీ మంచి ఉదాహరణ ఏమవుతుందంటే, ఒక ఇన్సిడెంట్ కనుక స్టార్ట్ అయితే దానిలోంచి కనుక కాన్ఫ్లిక్ట్ పుడితే ఆ కాన్ఫ్లిక్ట్లోంచి సీన్లు పుట్టుకొస్తాయి కొన్ని. ఈ సీన్లన్నీ పుట్టినాక ఒక సీక్వెన్స్ అంటే సన్నివేశము, ఆ సన్నివేశంగా ఈ 4 కలిపి ఇదే రేసుగుర్రంలో చెప్పుకుందాం ఇప్పుడు మనం. ఇక ఆల్మోస్ట్ ప్రకాష్ రాజు ఒప్పేసుకుంటాడేమో బన్నీను ఆమె శృతి హాసన్ ప్రేమని అని అనుకున్న సమయంలో, మీ అన్నయ్యే నువ్వు ఒక చండాలపాడు అని చెప్పాడురా అన్నాడు. అనగానే ఇతనికి ఎమోషన్ వచ్చింది. అంటే బయట వాళ్ళ దగ్గర ఇన్నాళ్ళు తన ఇంట్లో అన్న తను పిల్లి ఎలుకలాగా ఎలా కొట్టుకున్నా, బయట పైగా తను ప్రేమించినటువంటి అమ్మాయిని దెబ్బతీశాడు. ఆ అమ్మాయి తండ్రి మనసులో తన మీద ఒక బ్యాడ్ని క్రియేట్ చేశాడు అనేటువంటి ఎమోషన్తో బయలుదేరాడు. సంఘటన జరిగిందండి. అంటే అక్కడేంటి సంఘటన, ఇతని పెళ్ళి జరగదు, బ్రేకప్ అయిపోయిందనే ఇన్సిడెంట్ జరిగిపోయింది అక్కడ. దీని మీద నెక్స్ట్ వచ్చాడండి, ఇన్సిడెంట్ మీద ఇన్సిడెంట్ జరిగింది. మళ్ళీ వచ్చి ఏం చేశాడు, అన్నయ్య తమ్ముడు ఇద్దరు కాలర్స్ పట్టుకుని ఒకళ్ళనొకళ్ళు ఊపేసుకుని, అంటే ఆ తల్లిదండ్రులు తెల్లబోయి చూస్తాంటే ఇదేంటిరా కర్మ, ఏదో ఇన్నాళ్ళు ఆడు ఈడేదో మాట అనుకుంటున్నారు తప్ప ఇలా కొట్టుకోవటం ఏంటి అన్నంత పరిస్థితికి వెళ్ళిపోతే, తల్లి ఇతన్ని గోపు మీద కొట్టి పోతలకి అనే పరిస్థితికి కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటిది, కాన్ఫ్లిక్ట్ సంఘర్షణ అంటాను తెలుగులో. అంటే ఎన్ని పాత్రల మీద సంఘర్షణ జరిగిందండి ఇప్పుడు, అన్న తమ్ముడు తల్లి తండ్రి. అక్కడ వెనకాల స్టార్ట్ అయింది కాన్ఫ్లిక్ట్, పెళ్ళి వద్దు అనగానే ఎవరి మధ్య, ప్రియుడు ప్రియురాల మధ్య సంఘర్షణ మొదలైంది. ఇక్కడ అన్న తమ్ముడు తల్లి తండ్రి మధ్య సంఘర్షణ ఎక్స్టెండ్ అయింది. ఎక్స్టెండ్ అయిన ఎన్నో సీన్ అయిందండి ఇది. అది మొదటి సీన్ అయితే ఇది 2వ సీన్ అయిందండి. ఈ సీన్ తర్వాత ఇక్కడతో ఆగలేదు కదా, వెంటనే ఫ్రెండ్స్ దగ్గర ఏమన్నంటే, చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను అసలు కొట్టారు కదరా, వీడి మూలం కొట్టింది, నేను ఏమైనా చేసి వాడు అవమానం పడేలాగా చూస్తాను అని చెప్పి ఒక హెచ్చరిక చేసాడు. అనగానే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అంటే దీని మూలంగా, ఈ ఇన్సిడెంట్ మూలంగా జరిగిన సంఘర్షణలో ఏ అన్నయ్య ఒక దేవుడు గొప్పవాడు అని ఇతను పొగుడుదాం అనుకుంటున్నాడో తర్వాత సీన్లో, అలాంటి వాడినే ఒక అవినీతిపరుడుగానో తప్పుడాడుగానో ఏదో ప్రూవ్ చేయాలనేటువంటి కచ్చిలోకి ఈ హీరో పాత్ర వెళ్ళిపోయింది. ఇది అవగానే మనకు అక్కడేం చేశారంటే, ఇతను ఎమ్మెల్యే అవుదాము అని నామినేషన్కి ప్రిపేర్ అవుతున్న సీన్ చూపించాడు. వెంటనే కట్ చేస్తే ఇతనికి ఆల్రెడీ ఒక ముసలాయన వచ్చి పరుచూరి వెంకటేశ్వరరావు వేశాడు ఆ పాత్ర. ఆయన ఏం చెప్పాడు,
వీడు దొంగ, నా కొడుకు చచ్చిపోలేదు, చంపబడ్డాడు అనేది బ్రెయిన్కి ఎక్కించాడు. ఈడేంట్రా చంపిన ఎదవేంటి, ఎమ్మెల్యే అయిపోవటం ఏంటని బాధలో ఉన్నప్పుడు ఈ ముసలాయన ఇక్కడికి వచ్చి ఓ సూట్ కేసు ఇచ్చాడు. నాయన పోలీసులు అంటే నాకు భయం, ఇన్నాళ్ళు ఎదుగుతున్నాను, ఎవడన్నా సిన్సియర్ అటు దొరుకుతాడేమోనని నిన్ను నమ్మి నా కొడుకు ఏదైతే వాడు అవినీతి పరుడని కలెక్ట్ చేస్తే వాడిని చంపేశాడో ఇదిగో ఇది ఇందులో ఉంది ఫైలు, నువ్వు తీసుకొని ఆయన సూట్ కేసు ఇచ్చేశాడు. ఇప్పుడు ఇతనికి ఏనుగెక్కినంత సంబరం వచ్చి కట్ చేస్తే కోట శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళాడు. కోట శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ఇలాంటి ఆడికి ఇచ్చావు, ఇక్కడ తప్పు అండి, ఇతను డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఇతను డైరెక్ట్గా పెద్ద పోలీస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, వాడి దగ్గరికి వెళ్ళాడు. అంటే అన్వాంటెడ్ సీను వాంటెడ్ సీన్ అవుతుంది ఇది. అతని దగ్గరికి వెళ్ళి, ఏమండి ఎటువంటి ఆడికి ఇచ్చుకున్నారు మీరు మా ఎమ్మెల్యేగిరి, ఆడి దగ్గర ఇదిగో ఫైల్ అంతా ఉందంటే, నా దగ్గరికి ఎందుకు అయితే తెచ్చావు, ఎమ్మటే వెళ్ళి కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళు, ఇప్పుడుకిప్పుడు నేను నామినేషన్ ఆంపేస్తానని చెప్పి పంపించాడు. ఇక్కడ గనక వెళ్ళకపోతే మళ్ళీ ఈ కథ ఇలా జరగదండి. ఇప్పుడు అతనికి ఫోన్ చేశాడు, ఓరి పిచ్చి సన్నాసి, నీ నామినేషన్ పడేయట్లేదు, ఆడు కలెక్టర్కి నీ మొత్తం నీ అవినీతి భాగవతం అంతా తీసుకెళ్ళి ఇస్తున్నాడు అంటే, అతను 2 లారీలను పెట్టేసి ఆయన గుద్దేసేయమన్నారు. ఎవరిని, హీరో అన్నని. కరెక్ట్గా అతన్ని చంపేస్తాడేమో ఆ 2 లారీలు వస్తా అంటే మనం అనుకుంటున్న సమయంలో ట్రాఫిక్ ఇతను ఊరేగింపుకి వెళ్తున్నాడు కదా, దీనిలో ఇంటర్సెక్ట్ ఆ సీన్లాగా లెక్కెట్టం అండి. అవంతా అతను ఊరేగింపు అంతా ఒక సీను, డైరెక్టర్ తనకు అవసరమైనటువంటి ప్లేసుల్లో ఆ ఇంటర్కట్ షాట్లాగా వాటిని తీసుకుంటూ వెళ్ళాడు సురేందర్ రెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అతన్ని చంపేస్తారన్న భయంలో ఉన్నప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేసుకోవడం కోసం ఈయన కారు ఆపేసి దిగేటి వెళ్ళాడు. ఇది సీన్ అవుతుంది మళ్ళీ ఆ ఊరేగింపులో, ఇది ఒక సీన్ అవుతుంది. ఎందుకంటే ఈయనటి ఎలాగానే తమ్ముడు వచ్చి కారు ఎత్తుకుపోయాడు. ఇట్ ఈజ్ ఏ సీన్, ఇది ఒక దృశ్యం అయింది. మళ్ళీ ఇది వెళ్ళగానే మళ్ళీ దాని ఎమ్మడపడ్డాడు, కుదరలేదు, వెళ్ళిపోతా అంటే ఆ లారీ వాళ్ళు వచ్చి తమ్ముడిని గుద్దేశారు, కింద పడ్డాడు, లారీ వెళ్ళింది, పడిపోయింది. వీళ్ళు ఎందుకు గుద్దారో కూడా తెలియని పరిస్థితిలో ఏలాడుతున్నటువంటి హీరోకి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకున్న మాటలు విని, ఎవరినైతే తను ఒక అవినీతి పరుని చేసి ఖర్చు తీర్చుకోవాలని తను అనుకున్నాడో ఆ వ్యక్తిని, ఆ అన్నయ్యని చంపేయాలనుకున్నారు అనేటువంటి భావాన్ని విన్నాడు. విని వాళ్ళని ఎరక్కొట్టేశాడు. ఎరక్కొట్టి ఎమ్మెల్యే ఎవడైతే నామినేషన్ అయిపోతున్నాడో అతని మూలంగా ఇదంతా జరిగిందని ర్యాష్గా లారీ వేసుకెళ్ళిపోయి అన్ని దమ్మా గుద్దేసి అతన్ని లాగి లారీలో వేసుకున్నాడు. మళ్ళీ ఇదొక సీన్ అయిందండి. అదొక సీను, అదొక చిన్న ఫైటు, మళ్ళీ ఇది ఒకటి వచ్చింది. ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి వాడిని కొట్టి అక్కడ ఏలాడేశాడండి. ఏలాడేసి, నా అన్నయ్య బతికున్నాడు కాబట్టి నువ్వు ప్రాణాలతో ఉన్నావురా. ఇక్కడ కూడా చూడండి, ఆ ఊపిలో చంపేసి ఉంటే ఏమయ్యేదో కథ వేరే అయిపోతుంది, మళ్ళీ చంపల. అలాగే కోట శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళకుండా అతను కలెక్టర్ దగ్గరికి వెళ్తే కథ ఏమయ్యేదో మనకు తెలియదు. అంటే సీన్లు అలా పుడతాయి అన్నమాట సంఘర్షణలో. ఎందుకు మనం ఇది అతనికి చెప్పి ఆపిచేయొచ్చు అని కోట శ్రీనివాసరావు దగ్గరికి వెళ్తే ఆ కథ కదిలింది. దీని తర్వాత ఇతను ఏం చేశాడు, వీడిని కొట్టేసి మనం ఏదైతే నామినేషన్ వెయ్యాలని మద్దాలి శివారెడ్డి ఆలోచించుకుంటున్నాడో అతను నామినేషన్ వేయకుండా కట్ అయిపోయింది. కట్ అయ్యి ఇంటర్మిషన్ వేశారండి, అలా నిలబెట్టి. మీరు ఇంటర్వల్ ఓపెన్ అవ్వగా ఇంకా కంటిన్యూ అవుతాను, సీక్వెన్స్ పూర్తి అవ్వాలా, సీన్లు వెళ్తానే ఉన్నాయి. ఇతను బయటికి వెళ్ళిపోయాడు. అట్లా వెళ్ళిన తర్వాత టక 1 2 3 4 ఆ టీవీల్లో ఈ మద్దాలి శివారెడ్డి నామినేషన్ ఫెయిల్ అవ్వటం, ఎవరో కొట్టారని ఇవన్నీ న్యూస్లన్నీ వస్తున్నాయి. దీనిలో ఒక ఎమోషనల్గా పెద్దిరెడ్డి అని వాళ్ళ ఫాదర్ ఎమోషనల్గా అక్కడి నుంచి సీమ నుంచి వచ్చాడు. వచ్చి హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి అతను ఈ షాట్ ఒకటి సీన్ వేశారు, ఎక్స్టీరియర్ షాట్ అంటాం దాన్ని. ఎక్స్టీరియర్ సీన్, ఇంటీరియర్ అతను బెడ్ మీద ఉన్నాడు. అక్కడ కోట శ్రీనివాసరావు, ఏమండి రౌడీగా సుఖంగా బతకొచ్చు కదా, ఎందుకు రాజకీయాలు అనగానే పట్టుకున్నాడు, కంఠం పట్టుకుని ఒక మాట అన్నాడు, జాగ్రత్త, నాకు పట్నం గాలి పడదు, ఎంత తొందరగా నన్ను ఇక్కడి నుంచి పంపిస్తే మీ పట్నం అంత సేఫ్గా ఉంటుంది, మీ నగరం అని చెప్పి భయపెట్టాడు. ఇతను తెల్లబోయాడు. ఈ సీన్ అయిన తర్వాత ఏమైంది, మళ్ళీ మీరు చూస్తే ఒక పెద్ద పోలీస్ ఆఫీసరు, నువ్వు అసమర్థుడు అయిపోయావు, ఏదైతే మాకు తెచ్చేవాలో అది నువ్వు తెచ్చేలేకుండా నీ పోలీస్ జీప్ పోగొట్టుకున్నావు, ఫైల్ పోగొట్టుకున్నావు, వెళ్ళి ఇంట్లో కూర్చోపోవయ్యా అంటే, నేను వదలండి సార్ అని ఇతను మళ్ళీ, అంటే కథలో ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కంటిన్యూ చేసి బయటకు వచ్చాడు.
బయటకు వచ్చి డెఫినెట్గా ఈ శివారెడ్డి మనుషులే చేసి ఉంటారు నన్ను ఇలా చేయడం కోసం అని పొరపాటు పడ్డాడు. అయినా వాడిని వదలను, ఎవడైతే నా జీప్ ఎత్తుకుపోయాడో వాడిని వదలను. కానీ తెలియకుండా ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, తమ్ముడు అని తెలుస్తుందేమో, తమ్ముడిని పట్టుకుంటాడేమో, ఈ కథ ఎలా వెళుతుందా అని మనం ఆలోచించుకుంటూ ఉంటాం. అటు తీసాడు. అటు తీసేసరికి ఇప్పుడు కట్ చేస్తే ఒక చిన్న వాకింగ్ షాట్ వేసాడండి మళ్ళీ. ఏది, ఏ తండ్రి పరుచూరి వెంకటేశ్వరరావు అయితే నమ్మి ఒక పోలీస్ ఆఫీసర్కి ఫైల్ ఇచ్చాడో ఆ పరుచూరి వెంకటేశ్వరరావు రోడ్డు మీద నడిచే షాట్ ఒకటి కనపడుతుంది. అది కూడా ఒక సీన్ కింద లెక్కండి. ఎందుకని, అతను యొక్క ఆశయం గోల్ దెబ్బతినిపోయింది. ఒక హంతకుడిని పట్టివ్వడానికి ఆయన చేసిన హెల్ప్ మిస్ అయిపోయింది, ఇప్పుడు తగలడిపోయింది అక్కడ. సో ఇక ఆయన్ని ఎలా ప్రూవ్ చేస్తారు, మళ్ళీ దొరకదు కదా. ఆ తర్వాత మళ్ళీ ఇతని దగ్గరికి, హీరో దగ్గరికి వాళ్ళు పరిగెత్తుకొచ్చి, రే వాళ్ళు నీ కోసం ఎదుగుతున్నారు, వాళ్ళ ఫాదర్ వచ్చాడంట, ఎందుకురా అంటే, వాడు మన కోసం ఎతకడం, మనమే ఆడి కోసం ఎదుగుతామే, మనమే ఆడిని ఎత్తుక్కుంటూ వెళ్దామని చెప్పి ఆ ఇంటికి వచ్చాడు. అక్కడికి వస్తే బ్యూటిఫుల్ సీన్ ఉంటుంది. అసలు ఎక్కడున్నాడు రా అంటే నేనేనండి అనగానే వాడు తెల్లబోతాడు. అంటే ఒక పెద్దిరెడ్డి, మద్దాలి శివారెడ్డి అనేటువంటి ఇంట్లోకి పోలీసులు వెళ్ళలేరు, అలా వెళ్ళిపోయాడు లోపలికి. అలా వెళ్ళిపోయి కూర్చుని చక్కగా అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి, వద్దు సార్ ఈ గొడవలన్నీ ఎందరితో మర్చిపోదామని చెప్పి వెళతాడంటే, ఒకడు పరిగెత్తుకొస్తే మీరు జ్ఞాపకం చేసుకుంటే అలా గాల్లోకి వెళ్ళిపోయి ఆ ఫ్యాన్ గుంజాడు, నెత్తిని కొట్టి అది అవ్వగానే అందరూ స్టన్ అయిపోయారు. వద్దు సార్ మర్చిపోదామని వెళ్ళిపోయాడు. ఇక్కడ సన్నివేశం పూర్తయిందండి. ఎందుకని, ఈ సీన్లోంచి మళ్ళీ సీన్ పుట్ల. ఈ సీన్లోంచి మళ్ళీ సీన్ ఎప్పుడు పుడుతుంది, అతను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చే వరకు సీన్లోంచి సీన్ పుట్ల. కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటిది ఏంటి, ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఫస్ట్ ఇన్సిడెంట్ చూపించుకున్నాం, అదే కథ, మొత్తం ఈ సినిమా కథే అది. ఒకవేళ ఆ పోలీస్ ఆఫీసరే కనుక అల్లు అర్జున్ గారు వేసి ఉంటే ఈ కథని అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటే సీక్వెన్స్లో తీసుకెళ్ళి ఉండేవాడు. కథా రచయితను, స్క్రీన్ ప్లే రచయితను అలా తీసుకెళ్ళేవారండి. కానీ ఆయన ప్రధాన పాత్రలోనే ఉండిపోతాడు తప్ప అతను కథానాయకుడు కాదు. కాబట్టి దాన్ని, ఆ సీన్ని రెండో సీన్ దగ్గర పరుచూరి వెంకటేశ్వరరావు వచ్చి మాట్లాడిన దగ్గర ఆపేసి హీరో తాలూకు లవ్ స్టోరీకి వెళ్ళిపోయి సినిమా చూపిస్తాం మామ దాకా తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి ఇప్పుడు ప్రేమ కథ మీకు ఎట్లా అయింది, ఇదేంటి కథ వెళ్ళిపోయింది ఏంట్రా అని అనుకున్న సమయంలో తెలివితేటలతో కథా రచయితను, స్క్రీన్ ప్లే రచయిత ఎక్కడ కనెక్ట్ చేశారు, ఈ లవ్ మూలంగానే, ఈ లవ్ను అతను ఒప్పుకోకపోవడం మూలంగానే మళ్ళీ ఆ తర్వాత కథ అంతా జరిగింది. ఈ కథ జరగటం ఏమైంది, ఎవరైతే ఒక పోలీస్ ఆఫీసర్ని చంపాడో ఇతను తన్ని ఏలాడేసి వచ్చాడు. వాళ్ళ తండ్రి పగబడితే వాడిని హెచ్చరించి వెళ్ళాడు. సో ఇట్ హ్యాస్ బికమ్ ఏ గ్రేట్ సీక్వెన్స్. అంత సీక్వెన్స్ అయ్యి ఇక్కడ కనెక్ట్ అయిందండి. సో ఈ రోజుతో మనకేంటంటే ఇన్సిడెంట్లోంచి ఏం పడుతుంది, కాన్ఫ్లిక్ట్ని ఏమంటాం తెలుగులో, ఇన్సిడెంట్ని ఏమంటాం తెలుగులో, సంఘటన. దానిలోంచి ఏం పడుతుంది, కాన్ఫ్లిక్ట్ని ఏమంటాం తెలుగులో, సంఘర్షణ అంటాం. తర్వాత సీన్ ఏమంటాం, దృశ్యము అంటాం. కొన్ని దృశ్యాలు ఒకే ఐడియాతో కూడితే అది సన్నివేశం అవుతుంది, అది సీక్వెన్స్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు అంతే కదండి, ప్రేమ గురించి కాదు, ఇక్కడి నుంచి ఒకే ఐడియా, అన్న మీద తమ్ముడు పగ తీర్చుకుందాం అనుకున్నటువంటి ఐడియాతో నడిచి వెళ్ళి అన్నని ఎవరైతే చంపారో వాళ్ళ మీద పగ తీర్చుకున్న దగ్గర ఎండ్ అయింది. అలా ఇది ఇవాళ మనకి ఇన్సిడెంట్, కాన్ఫ్లిక్ట్, సీన్ అండ్ సీక్వెన్స్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం పూర్తయింది. నెక్స్ట్ మనం ఏం చెప్పుకుంటాం, ప్లాట్ పాయింట్ అని మనం కథలో చెప్పుకున్నాం. ఒక సినిమా నుంచి వాట్ ఈస్ ది ప్లాట్ పాయింట్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. నమస్తే.